మీ పేరు? కరెన్న, మేకల కరెన్న అంటారు. ఏ ఊరు మీది? అవుజా. ఐజా. ఎన్ని ఉన్నాయి మొత్తం మేకలు మీకు? 60 ఉన్నాయి. 60 ఉన్నాయి మేకలు. అంతా పిల్లలు మేకలు అన్ని కలిపి ఉన్నాయా? పిల్లలు వేరే ఉన్నాయి. పిల్లలు వేరే ఉన్నాయి. పెద్దవి 60 ఉన్నాయి మొత్తం. పెద్దవి 60 ఉన్నాయి. పిల్లలు ఎన్ని ఉంటాయి? పిల్లలు అవి ఒక 30 చిల్లర ఉంటాయి. 30 పైన ఉన్నాయి పిల్లలు. అంతే. తీసుకురాలేదా అడవికి? అవి తేలేదు. ఎందుకు మరి? దొడ్లే యాపాకి కట్టినాం అంటే అప్పుడే తీసుకొని రారా? ఇంకా లేట్ అవుతుంది. ఎన్ని నెలలకి తీసుకొని వస్తారు అడవికి? అవి 3 నెలలు దాటాల. 3 నెలల తర్వాత తీసుకొని వస్తారు అడవికి మేపడానికి. మేకపోతులు మొత్తం 60 ఉన్నాయా అవి? అన్నీ ఇవి 60 ఉన్నాయి. రోజు ఇక్కడే వస్తారా మీరు మేపడానికి మేకల్ని? అట్టా ఇట్టా పోతాం. అక్కడిక్కడ ఎక్కడ మేతుంటే అక్కడ పోతారు. అంతే. నిన్న మొన్న ఎక్కడ పోయిండ్రి మేతకి? అక్కడ మేడుకుంద రోడ్డుకి వెళ్ళిపోయింది. మేడుకుంద రోడ్డుకి. ఇప్పుడు ఎక్కడ వచ్చినారు? ఇక్కడ తాండపాడు. ఇక్కడికి వచ్చినారా? రోజు ఒక ఊరు పోతారా అక్కడ రోడ్లకి? రోజు మేతుంటే ఎక్కడ మేతుంటే అక్కడ పోతాం. అమ్మేటివి ఏమన్నా మేకలు ఇవి? సన్నగా ఉండవు. ఇప్పుడు అమ్మేటివి అయితే లేవు. ఇంకా లేట్ అవుతుందా? ఇంకా లేట్ అవుతుంది. ఎన్ని నెలలకు అమ్ముతారు? అవి 3 నెలలు దాటిపోవాలా. 3 నెలలు దాటాలా? అప్పుడే అమ్ముతారు వాటిని? అప్పుడు అమ్ముతాం. ఎట్లా ఎంత అమ్ముతారు ఒకటి? సొమ్ముగది రేటు. అంటే చిన్నగా ఒక పిల్లలు ఉంటాయి కదా, పిల్లలు కూడా అమ్ముతారు ఏమన్నా పాలు తాగేటివి? అవి కూడా అమ్ముతాం. ఎట్లా అమ్ముతారు అవి? అది 600-700 అమ్ముతాం. సన్న పిల్లలు పాలు కాకుంటే. లేకపోతే మీరే పెంచుకుంటాం? మామే పెంచుకుంటాం. ఇప్పుడు ఇన్నెటివి ఉన్నాయా దీంట్లో? ఉన్నాయి. ఇన్నెటివి ఉన్నాయి. ఇంకా ఈయన కూడా ఉన్నాయా? ఈయనటివి ఉన్నాయి, ఇన్నెటివి ఉన్నాయి. మొత్తం మీరు ఎన్ని సంవత్సరానికి ఎన్ని ఈతలు ఉంటాయి ఇవి? 2 ఈతలు ఉంటాయి. 2 ఈతలు అంటే ఒకసారి డబల్ కూడా ఉంటుంది కదా ఇది? డబల్ ఇంతాయి, సింగల్ ఇంతాయి. లాస్ట్ ఎన్ని వరకు ఇంత ఇట్లా? 5 పిల్లలు వరుసకి. 5 పిల్లల కాడికి ఇంత మాత్రం. మీ దాంట్లో అట్లా ఏమన్నా 2 ఇన్నావా ఒకటేసారి? అట్లానా? అంటే ఒకటి 3 ఇన్నింది, ఒకటి 4 ఇన్నింది. అట్లా 4 కూడా ఇన్నిందా? 4 ఇన్నింది. ఎక్కడున్నాయి మేకలు అవి? అవి ఇక్కడ టీచర్ కాలేజీకి వెళ్ళి ఉన్నాయి. అంటే ఇక్కడ అంటే రెండు సంపలకు వచ్చినాయా అవి మేకలు? ఇవి మేకలు మళ్ళీ అట్లా ఇది నీదే తెలుగుని మేక కదా. అయితే అక్కడ కూడా ఉన్నాయా మేకలు? ఇంకా అక్కడ లేవు. అక్కడ అవుతున్నాయి అన్నట్టు మా మేకలు. అక్కడ ఇక్కడ 2 సంపలు అవుతాయి అట్లా. ఏమన్నా మరి ఇక్కడ మీ నుంచి దీంట్లో ఆదాయం వస్తుందా మీకు? ఇట్లా అమ్ముతున్నారు కదా, ఆదాయం వస్తుందనే ఆశపడినాం. సులభం. రోజు ఇదే పని చేస్తారు మీరు? రోజు ఇదే పని. పొద్దున ఎన్ని గంటలకు వస్తారు మేపడానికి? 10 అవుతుంది, 10 దాటవచ్చు, 10 లోన అవుతుంది. ఓపారి మేకలు తోలుకొని 10 గంటలకు వస్తారు. సాయంత్రం ఎన్ని గంటలకు పోతారు? మళ్ళీ సాయంత్రం 6 అవుతుంది. 6 గంటలకు ఇంటికి వెళ్ళిపోతారు. వీటికి ఏమైనా గుడారంలా కట్టినారా సపరేట్గా? ఇంత రేకులు గట్లా అవి వేసుకున్నాం. షెడ్ వేసినారా? రేకుల షెడ్? అంతే అంతే. దాంట్లోనే కట్టేస్తారు అన్ని? దాంట్లోనే. ఇంటి దగ్గర ఉందా రేకుల షెడ్? ఇంటి దగ్గరనే ఉంది. అప్పట్లో ఎన్ని ఉండే కొత్తగా తెచ్చినప్పుడు? మీరు కొత్త తెచ్చినప్పుడు నేను 10 తెచ్చుకుని ఇంకా ఆయప్ప ఎన్ని తెచ్చుకుని అట్లే అక్కడ కట్టుకున్నాం. అప్పుడు 10 తెచ్చుకున్నావు కదా, ఇప్పుడు ఎన్ని అయినాయి మొత్తం నీకు? ఇప్పుడు 35 అయినాయి. 35 అయినావే? ఎన్ని సంవత్సరాలు? 35 కానికే సంవత్సరం అయ్యలేదు. ఇంకా సంవత్సరం కూడా అయ్యలేదు ఇంకా? అయ్యలేదు. నువ్వు అప్పటి నుంచి మేకలు కాస్తున్నావు. ఎన్ని సంవత్సరాలు అయింది మొత్తం ఇప్పటికి? అప్పుడు సాకి అమ్మినాము, మళ్ళీ తెచ్చినాము. మరి తెచ్చినారా? తెచ్చినారా? అయితే రోజు ఇదే వరకే చేస్తారా? రోజు ఇదే వరకే. మేకలు పాలు కూడా ఇస్తాయి కదా? ఇస్తాయి. మీరే వాడుకుంటారా పాలని? ఇప్పుడు పిల్లలకి చాలా వస్తున్నాయి. ఇప్పుడు మేపు లేదు ఎక్కువ. అట్లా దానివల్ల మొత్తం పిల్లలకి పెడతారు. పిల్లలకే చాలా వస్తున్నాయి. మంచిగా మేత ఉంటే మాత్రం మీరు మేత ఉంటే అయితే మీకు ఇంటికి కూడా మాకు ఇంటికి కూడా మేకపాలు చాలా మంచి బాబా, బాగుంటాయి. హాయ్ రుచి అంత టేస్ట్ ఉంటుంది. అంటే ఎన్ని ఇస్తుంది పాలు? ఒకటి బాగా బలంగా మేక బలంగా ఉందంటే లీటర్ వరుసకు ఇస్తుంది. లీటర్ ఇస్తుంది మంచి లీటర్. మేత మంచిగా ఉండి మేత దాని కడపార ఉంటే లీటర్ వస్తుంది. లీటర్ ఇస్తుంది. అది పొద్దున లీటర్, సాయంత్రం లీటర్ ఇస్తుందా? ఇప్పుడు మేపకపోయిన తర్వాత సాయంత్రంకి లీటర్ ఖచ్చితంగా పిండుతుంది. ఏది మేపకపోయినాక ఏం లేదు, లీటర్ ఖచ్చితంగా ఇస్తుంది సార్.
లీటర్ ఖచ్చితంగా ఇస్తుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఆయన చెప్పిన విధంగా అయితే ఇక్కడ మేకలు అయితే చూస్తున్నారు కదా. ఇక్కడ మేతకైతే పొద్దున 10 గంటలకైతే ఇక్కడ అడవికి తొలకరావడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా మేకల్ని. ఈ విధంగా మేకలు అయితే చెట్లకి ఈ విధంగా మేత మేస్తున్నవి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడైతే మరి మేకలు చెట్లు ఎక్కువ కూడా అయితే మేత మేస్తున్నవి చూస్తున్నారు కదా. వీళ్ళకి మొత్తం అయితే 60 మేకలు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్ మొత్తం వీళ్ళకి. దీంట్లో ఈయన ఉన్నవి ఈయన కూడా అయితే మొత్తం మేకలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ మేతలు అయితే కొన్ని సంవత్సరాలుగా మేపుకుంటూ వస్తున్నారు. ఇక్కడ వీళ్ళు మేకలు అయితే ఇప్పటికీ వీళ్ళు అట్లా కంటిన్యూ చేసుకుంటూ అయితే వస్తున్నారు. చూస్తున్నారు కదా మేకల్ని. వీటికి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇక్కడ సరైన వర్షాలు లేక సరైన నీళ్ళు కూడా లేక ఇవి అయితే మేతలకు ఇబ్బంది పడుతున్నాం అయితే చెప్తున్నారు వాళ్ళు. దానివల్ల మేము కొన్ని నష్టాలకైతే గురి అవుతున్నామని అయితే రైతు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇవి చూస్తున్నారు ఫ్రెండ్స్, చిన్న మేకపిల్ల అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇది ఎన్ని నెలలు అయింది మంచిది? ఇది 4 నెలల పిల్ల. ఇది 4 నెలల పిల్లనా? 4 నెలలకు తోలుకొని వస్తారా ఇంకా అడవికి? మేతలు లేనప్పుడు ఇంకా తోలుకొని వస్తాం. మేతలు లేడానికి తోలుకొస్తారు. 5 మేక అదే సార్. ఏది తెల్లది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడైతే మరి ఒక్కటేసారి 5 మేకలు అయితే ఈనిందంట ఫ్రెండ్స్. ఇదైతే చూస్తున్నారు కదా ఇక్కడ మేత మేసేది. ఇక్కడ తెల్ల మేక వచ్చేసి అయితే మొత్తం ఒక్కసారి అయితే 5 మేక పిల్లలు అయితే ఈనిందని అయితే వాళ్ళు చెప్పారు మేకల యజమాని. రోజు ఇక్కడే తీసుకొని వస్తారా మేకల్ని? ఇక్కడ ఎక్కువగా ఏ ఊర్లో పోతారు మీరు? ఇదే ఈ రోడ్డు ఆ రోడ్డు మేడుకుంద రోడ్డు మాది ఆవిజనే అయితే సరౌండింగ్లో ఉంటాయి ఎక్కువ. ఇది గొర్రెనా మేకనా? హోటలే. ఒకటే ఉందా ఇప్పుడు? ఇది 5 ఉన్నాయి. 5 ఉన్నాయా ఇవి? ఇది ఏమన్నా పోయి మేకలు ఏమన్నా దీన్ని పందింది? దీన్ని మేత తింది. మేకపోతుంది తిప్పుకుంటే కాడ మేకపోతుకుని వచ్చింది. ఇక్కడ ఉంది. ఇది పెద్దదే. ఎన్ని ఉన్నాయి ఇటువంటివి? ఇటువంటివి అంటే అన్నిటికన్నా పెద్దది. 36,000 పడింది. 36,000 ఇది? ఏ ఊరు సంతలు తెచ్చిండ్రి? ఇది లోకల్నే తీసుకుని ఇక్కడ ఐజల్లే తీసుకుంటే 35,000 పడిందా ఇది? 36,000. అంటే పెంచుకోవడానికేనా లేకపోతే ఇది పెంచుకునే కన్నా తీసుకున్నారా? చూస్తున్నాం ఫ్రెండ్స్, మరి మేత లేనందువల్ల ఈ సంవత్సరం మేకలు అయితే ఈ విధంగా ప్రతి ఒక్కరికి గొడవ పడుకుంటూ అయితే తింటున్నారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇక్కడ. ఇక్కడ మధ్యలో 3 గొర్రెలు పొట్టేళ్ళు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్. వీళ్ళు 5 ఉన్నాయా? 5 ఉన్నాయంట ఫ్రెండ్స్. ఇవి
ఏమన్నా మాకు లోన్ కింద చెప్పండి సార్, మామూలు లోన్ అనేది ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇక్కడైతే వాళ్ళు మరి ఈ విధంగా అయితే అక్కడ చేపలు పట్టడానికి అయితే ఇక్కడ ఒక కుంటలో మాత్రం దిగినారు ఫ్రెండ్స్. అందరు వాళ్ళు అయితే చూస్తున్నారు కదా చేపలు ఏ విధంగా పడుతున్నారు వాళ్ళు. ఈ విధంగా వాళ్ళైతే మొత్తం వలని అయితే ఇక్కడ దీంట్లో చెరువులో వేసి ఈ విధంగా అయితే దీంట్లో పడతారు ఫ్రెండ్స్ వాళ్ళు. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ దీన్ని వేసుకొని ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తారు వాళ్ళు. చేపలు ఏ రకాల చేపలు ఉన్నాయి దీంట్లో, వాళ్ళు దీని నుంచి ఎంత ఆదాయం పొందుతున్నారు అని దాని గురించి అయితే మనము ఇక్కడ వాళ్ళని ప్రజెంట్గా అడిగి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఒక కుంటలో నీళ్ళని అయితే ఇక్కడ నిల్వ చేసుకొని వాళ్ళు చేపలు విడిచడం అయితే చూస్తున్నారు మీరు. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ వలలో మాత్రం చేపలు అయితే ప్రజెంట్గా పట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళు మొత్తం ఈ విధంగా కుంటలో వల వేసుకొని మొత్తం చేపలను అయితే పడుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు. ఇక్కడ వీరు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. వీరు వీటికి ఎంత పెట్టుబడి పెడుతున్నారు, వాటి నుంచి ఎంత ఆదాయం వస్తుంది అన్న గురించి మనం వాళ్ళనే స్వయంగా అడిగితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కూడా ఇంకో కుంట ఫ్రెండ్స్. ఇది ఇలాంటివి చాలానే ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడైతే మరి ప్రజెంట్గా ఇవి అయితే ఇంకా టైం పడుతున్నది అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. మొత్తం 3 కేజీలు వచ్చిందా అన్నది? చూడు సార్ అన్న, 3 వచ్చింది. ఇది 3 కేజీలు ఉందటి. లాస్ట్ ఎన్ని కేజీల వరకు వస్తున్నది? 10 కేజీల వరకు ఉంది దీంట్లో. చూడు అదే 2 కిలో సైజులు అయితే మనకి లెక్కలకు వస్తాడా చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వాళ్ళు ఈ వారంలో అయితే చేపలు పట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. 3 కేజీలు వచ్చే విధంగా అయితే చేప పెరగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా. పది కిలోలు ఇవేం చేపలు అన్న? ఇవి వాలిగా చేపలు. ఇవి ఎక్కువగా మీ దగ్గర ఏవి సేల్ అవుతామన్నా? కట్టి. ఎన్ని కేజీలు వచ్చింది మొత్తం? ఇది 10 కేజీలు వచ్చింది. 13 కేజీలు వచ్చింది. 10 కిలోలు అవి వచ్చినాయి. ఇది ఒక్కటే 3 కేజీలు ఉంది కదా. ఇది మొత్తం ఎన్ని రకాల చేపలు ఉన్నాయన్న దీంట్లో? అన్న మొత్తం ఎన్ని రకాల చేపలు ఉంటాయి దీంట్లో? ఇప్పుడు 4 రకాలు ఉన్నాయా? ఎక్కడి నుంచి తీసుకుని వస్తారు ఈ చేపలన్నీ? కలకత్తా నుంచి. మీరు ఇక్కడ పెంచుతారా అన్న ఇంకా డైలీ? ఇక్కడ 18 సంవత్సరాలు అయింది ఇక్కడనే ఉన్నారు మొత్తం. ఇలా తీసుకుంటాడు కదా వాడు, ఇలా బీసుకొని ఏంటా అంటాడు అనుకో అంటే ఈ ప్యాకింగ్ వెళ్ళిపోతాయి. చూసాడు వాడు. చూడండి, చూసినాం అని మా పడనీయాడు మళ్ళీ తీసుకొని వేస్ట్ అయితే వెళ్ళాడు. మన కాలం బల్లాడికి ఏం ఆగం కదా. ఎంత నాకు తెలుసు కదా సరుకు గురించి, నాకు తెలియదు. లేకపోతే నేను తీసుకుపోయినానే. వాళ్ళకి గరగలు వెళ్ళకపోతే ఎలా ఉంటాయి? తెలుపుకి వస్తుంది. తెలుపు నడవపోతుంది. లేకపోతే నేను తీసుకోకుండా చెప్పు. నాకేమో చెప్పు, నాకేమో తీసుకుపోయి వస్తున్నా అంతే, ఏం లేదు. ఎందుకంటే తీసుకోవాలంటే వదిన తాడు ఇంకోటి తాడు. హలో తాడు ఉండదు. 14 కేజీలు 13 కేజీలు వాళ్ళ దగ్గర అంటే బాగున్నాయి ఉండదు. ఇవన్నీ ఎక్కడ పోతాయి ఇప్పుడు చేపలన్నీ? రాజులకి వెళ్తుందా? అంటే మార్కెట్కి అన్నీ ఇవి వాళ్ళు ముందే చెప్తారా మీకు చేపలు ఇట్లా కావాలని ఏమన్నా? ఏం లేదు, మేమే పట్టుకుంటాం. మీరే పట్టుకుంటారు? పట్టుకుంటాం. మీ ఇప్పుడు నీకేనా చేపలన్నీ? నాకే రోజు. ఏ ఊరు మీది? రాజోలి.
రాజులు అంటే ఇప్పుడు మీరు మార్కెట్లో వర్క్ చేస్తున్నారా? మార్కెట్లో వర్క్ చేస్తారా లేకపోతే మీరు సొంతంగా చేపలు పట్టడానికి వచ్చినారా? ఎంత కొనుగోలు చేసినారన్న మొత్తం ఇవి? నేనా కిలో వచ్చేసి 130. కిలో 130. అయినా అడుగు యజమాని తండ్రిని. మొత్తం ఇప్పుడు ఇంకా రాజుల మార్కెట్కి వెళ్తావా ఇవన్నీ? రాజుల మార్కెట్ ప్రతి వారం వస్తారా డైలీ కూడా వస్తారా? వారాల్లో వారానికి ఒకసారి వస్తారా? వారంలో 2 మాటలు వస్తాయి, 3-4 మాటలు వస్తాయి. ఈ విధంగా తీసుకొని పోతారా? ఇంక వచ్చి ఈ విధంగా తూకాలు వేసుకొని మొత్తం తీసుకొని పోతారు. అట్లా అక్కండి రా పైకి కాళ్ళు టైట్ పట్టుకోరా, కాళ్ళు టైట్ పట్టుకో. కాళ్ళు టైట్ పట్టుకో. అక్కెళ్ళి సంచులను చిక్కలు తెస్తుంది గమ్ముని. చేసుకొని వస్తుంటే నువ్వు ఇక్కడ వెళ్ళి తెగించుకుని తీసి పెడుతున్నావు. అది ఒక చేపలేలా ఈడే వాళ్ళు ఎంపీ చేసుకో లేపు తిరుగుతురా. అది తప్పినాడు పోదాము. కట్టేసి పట్టకు ఆడ కట్టు కట్టు ఏదైనా కట్టు. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇక్కడైతే మనం ప్రజెంట్గా అయితే ఇక్కడ మేడుగుంద గ్రామం నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఇక్కడ డిస్టెన్స్లో అయితే ఇక్కడ ఒక చిన్నగా ఫామ్ లాంటిది
బర్రెల ఫామ్ లాంటిది అయితే ఒకటి వీళ్ళు సెట్ చేసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ విధంగా అయితే మొత్తం ఇక్కడ దూడలు కానీ బర్రెలు కానీ వీటికి ఏ దానాలు పెడతారు, ఇవి సంవత్సరానికి ఎన్ని ఈతలు ఏంటనే దాని గురించి మనం ఇక్కడ యజమాని అడిగి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఎక్కడైనా బర్రెది మీరు స్టార్టింగ్లో ఎన్ని తెచ్చిండ్రు? మొత్తం ఆంధ్ర నుంచి పట్టుకొచ్చానండి, 4 తెచ్చండి. ముర్రా జాతి బర్రెలు చెప్పండి. మొత్తం ఎన్ని ఉన్నాయి? స్టార్టింగ్లో ఎన్ని తెచ్చిండ్రు? 4 తెచ్చండి. స్టార్టింగ్లో 4 తెచ్చినారు. 4 తెచ్చాను. 4 తెస్తే ఇంకా వాటి పిల్లలు ఇంకా ఇప్పుడు 30 దాకా అయినాయి. మొత్తం 30 అయినా ఇప్పుడు 30 అయినాయి. ఇది మొత్తం ఏ జాతికి సంబంధించిన బర్రెలు? ముర్రా జాతి, జంగిలి, జవారి 3 కులాలు ఉన్నాయి. దీంట్లో 3 రకాల జాతులు ఉన్నాయి. అయితే ఎక్కడి నుంచి కొనుగోలు చేసిండ్రు? అప్పట్లో 4 ఆంధ్ర కైకలూరు నుంచి తెచ్చాం. ఆంధ్రాలో ఎంత పడింది ఒక బర్రె అప్పుడు? 86,000, 1,06,000 అట్లా పడినాయి. 1,06,000 అట్లా పడ్డాయా? ఈ జాతి అంత రేటు? అంత రేటు. ముర్రా జాతి అంటే పాలు ఎక్కువ ఇస్తాయి అట్లా, దానివల్ల దీనికి రేట్ ఎక్కువ. ఎన్ని లీటర్లు ఇస్తాయి ఒక డైరీ? వస్తే 5 లీటర్లు పొద్దున్నే, 4 లీటర్లు సాయంత్రం, 9 లీటర్లు ఇస్తాయి. 9 లీటర్లు ఇస్తాయి డైలీ ఒక బర్రె. అందుకే ఇది దాని స్పెషాలిటీ. ఇది అవును. ఇది ఈనిందా? ఇది బర్రె లేదు, ఇంకా దూడలు. ఇవి ఎన్ని దూడలు? సంవత్సరంన్నర దూడలు. దీంట్లో ఈనట్టువి ఏవే ఉన్నాయి? ఇవి ఇక్కడ అక్కడ ముందరకు ఉన్నాయి. ఇవన్నీ దూడలు. ఇవన్నీ దూడలు. ఇవి ఏ జాతికి సంబంధించినవి? ఇవి అది లాస్ట్ ఇది వచ్చేసి జంగిల్ది, యువత రెండోది జవారిది, ఇది ముర్రా, ఇది జంగిలి, ఇది జంగిలి, ఇది ముర్రా. అంటే వివిధ రకాల జాతులు 3 జాతులు ఉన్నాయి మీవి. అవునండి. ఏ జాతి ఎక్కువగా పాలు? ముర్రా ఎక్కువ ఇస్తుంది. ఈ జాతి ఎక్కువ ఇస్తుంది పాలు. ఈ జాతి ఎక్కువ ఇస్తుంది. ఇది డైలీ అన్ని 5 లీటర్లు ఇస్తుందా? ఇస్తుంది. 7 దాకా ఇస్తుంది. పొద్దున్న 7, సాయంత్రం 7, 14 లీటర్లు ఇస్తుంది. దాని తల్లి 14 లీటర్లు ఇచ్చింది. ఇది దాని దూడనా? దూడ. ఎన్ని నెలలు అయింది? ఇది సంవత్సరంన్నర దూడ. అది సంవత్సరంన్నర. ఇది జవారి. ఇది కూడా జవారి. కొంచెం పని తమ్ముడు, నాకు తొందరగా తెలుసు. పెద్ద బర్రెలు తీసుకో, అక్కడ అందంగా ఉంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, మరి ఇక్కడైతే వీళ్ళ దగ్గర 3 రకాల జాతులు అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చూస్తున్నారు మొత్తము ముర్రా జాతి. ఇక్కడ వివిధ రకాల 3 జాతులు అయితే ఉన్నవి. చేపలు వెళ్ళిపోతున్నాయి. ఇదే జాతి అనేది? ముర్రా జాతి. ఇది ముర్రా జాతి. పాలు ఇస్తుందా డైలీ? ఇది ఇంకా ఈనవలా, ఇంకా ఈనలేదు. 2 సంవత్సరాల దూడ అంతే. 2 సంవత్సరాల దూడ. ఇది అయితే జంగిల్. ఇది ఈయన ఉంది. ఈయనైందా? ఇది ఎన్ని ఇస్తుంది మొత్తం? ఇది తొలిసూరి. ఇది ఇంకా ఇచ్చలేదు పాలు. తొలిసూరి ఇది? అంటే తొలిసూరి అయితే ఇవ్వవా ఇవి పాలు? అంటే ఇంక ఈయన లేదు కదా, తెలియదు. ఇది ముర్రా జాతి. ఇది ముర్రా జాతి. ఇది ఈయన లేదు ఇంకా. ఇది తొలిసూరు. ఎంత పడుతుంది ఒక ఎంపగొడ్డు? ఇది ఉంటుంది 70-80 వేలు దాకా ఉంటుంది. 70-80 వేలు ఈ జాతికి. అవి అయితే 50,000, 55,000కి వెళ్తాయి. ఇవి 55,000 ఆ రేట్ చేస్తాయి. అవి ఏమైనా అమ్మేటి ఉన్నాయా దీంట్లో? ఏం లేవు. ఇప్పుడు మొన్న అమ్మేసాము. 9 బరిగొడ్లు అమ్మేసాము. ఇవి పెట్టుకున్నాము ఇంటికి. నడు నాకు చేపలు వెళ్ళిపోతున్నాయి. ఇదేమన్నది? జవారి. ఇది బ్రీడ్ కొరకు దున్నపోతు పెట్టుకున్నాము. ఈ బ్రీడ్ కొరకు ముర్రా జాతి. ఇది ముర్రా జాతిగా. ఇంకా 2 జాతులు ఉన్నాయి కదా, వాటికి ఏమన్నా కూడా ఇట్లా ఈ విధంగా పెట్టుకున్నారా మీరు ఏమన్నా? లేదు, అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇది అన్నిటికీ ఇది జవారి. ఈ దూడ జవారే? దూడ ముర్రా జాతి. ఇది ముర్రా జాతి. పాలు మంచిగా ఉంటాయా ఇవి? ముర్రా జాతి ఆవు పాలు. ఎంత కమ్మినానన్నా 10 బర్రెలు అప్పుడు ఇంతకుముందు? 1,07,000 వరకు అమ్మాను. 1,07,000 వరకు. 36,000 నుంచి 1,07,000 వరకు అమ్మాను. మీరు ఏమైనా డైరీ ఫామ్కి వేస్తారా ఇవి పాలన్నీ? డైరీ ఫామ్కి వేస్తాం. ఎక్కడెక్కడే వేస్తారు చుట్టుపక్కల? ఇక్కడే తాండ్రపాడు ఉంది. తాండ్రపాడు చుట్టుపాలని వేస్తారా?
ఇది దూడ దిందేనా దీనిదే. ఎన్ని నెలలు అయింది ఇది? 20 రోజులు అయింది. 20 రోజులు అయిందా? ఎన్ని సంవత్సరాలకి ఉంటుంది మొత్తం ఒక బర్రె? 3 సంవత్సరాలన్నర. 3 సంవత్సరాలన్నరకి ఉంటుందా ఈ జాతి బర్రెలు? ఇప్పుడు ఎన్ని లీటర్లు ఇస్తుంది ఇది పాలు? 4, 3, 7 లీటర్లు ఇస్తుంది. 7 లీటర్లు ఇస్తుంది ఇది రోజు మొత్తం. చేపలు వెళ్ళిపోతుంది, చేపలు తెచ్చుకుంటారు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వీళ్ళు మరి వివిధ రకాల జాతుల ఎంపగొడ్లు అయితే పెంచుతున్నారు ఫ్రెండ్స్. వాటి బ్రీడ్ కోసం అయితే ఇక్కడ వాటిని ఈ జాతికి ముర్రా జాతికి సంబంధించిన పోతు లాంటిది అయితే ఒకటి తీసి పెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఇలా అయితే అదే బ్రీడ్కి సంబంధించింది ఇక్కడ వివిధ జాతులు అయితే ఏర్పడాలన్నట్టు వాళ్ళు ఒక దున్నపోతుని అయితే తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఇది ముర్రా జాతి అంటారు ఫ్రెండ్స్. ఇది పొద్దున 7 లీటర్లు, సాయంత్రం 5 లీటర్లు అయితే ఇస్తామంటే చూస్తున్నారు ఫ్రెండ్స్. మరి ఈ విధంగా అయితే బర్రెలు అయితే మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు గత ఎన్ని సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ బర్రెలు మేపుకుంటూ వీళ్ళు పెంచుకుంటూ అయితే వస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్గా అయితే అమ్మేటివి అయితే ఏం లేవంట ఫ్రెండ్స్. ఇవైతే మొత్తం ఎన్ని కోళ్ళు ఉన్నాయని? ఇవి 100 కోళ్ళు ఉన్నాయి. పెట్టెలు ఉన్నాయి, మొత్తం పుంజులు ఉన్నాయి దీంట్లో. పుంజులు ఒక 20 దాకా ఉంటాయి. పుంజులు 20 ఉన్నాయా దీంట్లో? పెట్టెలు 30. పెట్టెలు 30. పార్క పిల్లలు 50. మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారు అనేది? ఇవి కూడా అప్పటి ఉంటాయి కదా మామ. 15 సంవత్సరాలు అండి ఇవి. అప్పట్లో ఎన్ని తెచ్చిండ్రు ఇవి? కేజీ 700 లెక్క అమ్ముతామని చెప్పు. కేజీ 700 లెక్క అమ్ముతాం మేము. వీటినే పెద్దవి అంటే ఏ జాతికి సంబంధించిన కోళ్ళు? దీంట్లో ఏవేవి ఉన్నాయి జాతులు? బెడ్సెలంట. బెడ్సె జాతికి సంబంధించినవి అన్నీ. అంటే మన జాతికి సంబంధించిన లేవా కోళ్ళు? లేవు. జవారు లేవు అయితే ఇక్కడ లేవు. మొత్తం బెడ్సనే. మొత్తం అక్కడనే. ఎక్కడి నుంచి తెచ్చి ఫస్ట్ అప్పట్లో ఎన్ని తెచ్చిండ్రి మామా? ఫస్ట్లో ఎన్ని తెచ్చిటి? రెండే, ఒక పుంజు ఒక పెట్ట తెచ్చిటి. మొత్తం ఇప్పటి వరకు ఇన్ని కోళ్ళు లేపినాయి అన్ని అమ్ముతారా వీటిని? ఏమన్నా ఇంకా కొన్ని పోయినాయి. కేజీలక కేజీకి 700. కేజీకి 700. ఏమైనా 15 కోళ్ళు కూడా ఉన్నాయా దీంట్లో? లేవు, అన్ని పెంచుకున్న కోళ్ళే ఓన్లీ. అన్ని పెంచుకునేది. పుంజులు ఎట్లా అమ్ముతారు అన్ని? అన్ని ఇంకా తూకం ప్రకారమే. ఎట్లా పుంజులు ఎట్లా అమ్ముతారు? కేజీ 700. కొంచెం సేమ్ రేటా? సేమ్ రేటు. అంతా ఒకటే జాతికి సంబంధించిన కోళ్ళు? ఒకటే జాతి. దీంట్లో ఏమైనా పిల్లలు కూడా ఉన్నాయా చిన్నవి? చిన్నవి ఉండేవి కానీ అక్కడ ఉంటాయి ఇంటికాడ. ఇంకా అక్కడ పోయింటే తలుపుకుంటే తల్లి. ఇక్కడనే దీంట్లోనే కట్టేస్తారా మొత్తం? ఇప్పుడు ఇడిస్తాము. కొంచెం పనిలో చేపలు పడుతున్నారు కదా, దానివల్ల మొత్తం లోపలే పెట్టేసిన. లోపల ఉన్నాయి. ఈ పుంజ అమ్మాలనుకుంటే ఎంత కమ్ముతారు అన్నాడు అనిపించేది? అది తూకం బట్టి 11,000కి. 11,000 ఆ పుంజు? అది ఆ పుంజు అంటే ఏ జాతి అది? బెడ్సనే 11,000 పడిందే. అంటే దాని స్పెషాలిటీ ఏమన్నది? కోడి పందెం పోతుంది అది. కోడి పందాలకి ఇంతకుముందు పోయి వచ్చినావా ఏమన్నా? పోయి వచ్చినావా? అయితే ఎన్నిసార్లు గెలిచిందన్న ఇప్పటి వరకు? ఒక్కసారి గెలుచుకున్నదా ఆల్రెడీ? మేకలు కూడా తీసుకో ఒకసారి, మళ్ళీ వెళ్ళిపోతాయి. మేకలు తీసుకో, అవజాతి మేకలు. గుంత నాకు అయింది. అవురటే అనుమన్నా అట్లా వేసి నువ్వు తీసుకున్నా తల్లి లేకపోతే అంటే అవే అవన్నా అవే మరి బెంగళూరు జాతి మేకలా ఇవి? ఎంత పడింది అవి? అప్పుడు పిల్ల మా ఫ్రెండ్ ఇచ్చాడు, ఫ్రీగానే ఇచ్చిందా? మీరు దాన్ని అట్లే పెంచుకుంటున్నారు? అంటే బెంగళూరు జాతి దీని స్పెషాలిటీ ఏమని? అంటే బెంగళూరు నుంచి పిల్లలు పెడతాయి. 4 ఒక్క ఈత 4 పిల్లలా? మంచి హుషారు ఉన్నాయి మేక పిల్లలు కూడా. ఈయన ఇప్పుడు ఏమన్నా? ఆ మేక పిల్ల ఒకటే. ఆ మేక పిల్ల ఒకటేనా?
తొలకరారా చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది అయితే మళ్ళీ బెంగళూరు నుంచి అయితే తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది ఒక్కసారి 4 అంటే ఒక్కసారి 4 ఇంటది 4 పిల్లలు ఏంటది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా ఆయన చెప్పిన విధంగా అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వాళ్ళు నీటిని ఈ విధంగా నిల్వలు చేసి ఒక కుంటలాగా తయారు చేసుకొని వాళ్ళు వీటిలో చేపల్ని పెంచడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మొత్తం ఇక్కడ దగ్గరలో వీళ్ళకు అవైలబుల్ కెనాల్ కాలువ ఉంది కాబట్టి నీళ్ళు అయితే ఇక్కడ వీళ్ళు చెరువులోకి ఒక ఇంజన్ మోటార్ ద్వారా అయితే ఇక్కడ ఈ విధంగా నిల్వ చేసుకొని వాళ్ళు చేపల్ని పెంచడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. వాళ్ళు చూస్తున్నారు కదా, దీంట్లో వివిధ 4 రకాల జాతులకు అయితే సంబంధించిన చేపలను అయితే పెంచడం అయితే జరుగుతుంది. దీంట్లో 4 జాతులు ఉన్నాయి కాబట్టి ఒక్కో చేప వీళ్ళైతే ఇక్కడ కేజీ దాన్ని బట్టి అయితే అమ్ముతారు ఫ్రెండ్స్ వాటిని. వీళ్ళు అక్కడ వేరే దేశాల నుంచి అయితే చేపలు తీసుకొని వచ్చి ఇక్కడ నిల్వ చేసి వీళ్ళైతే ఇక్కడ పెంచుకుంటారు ఫ్రెండ్స్. ఇవైతే చూస్తున్నారు కదా, గత 18 సంవత్సరాల నుంచి అయితే వీళ్ళు ఇక్కడ చేపలను పెంచుకుంటూనే వస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ ఇక్కడ దగ్గరలో ఉన్న మార్కెట్లకి వీళ్ళైతే తీసుకొని పోవడం అయితే ఎవరైనా వచ్చిన వాళ్ళకి మార్కెట్కి అయితే వేస్తారంట ఫ్రెండ్స్ ఇవి చేపలను అయితే అమ్మడానికి. చూస్తున్నారు ఫ్రెండ్స్, వాళ్ళు ఈ విధంగా అయితే ఇక్కడ చేపల్ని వీటి ద్వారా అయితే వాళ్ళు చేపల్ని ఇక్కడ నీటికి ఎప్పుడు నిల్వ ఉంటే ఎక్కువ చేపలు అయితే మనకు పెరగడానికి అయితే ఆస్కారం అయితే ఉండదు ఫ్రెండ్స్. దీని ద్వారా నీటిని ఒక నదిలాగా పారే విధంగా అయితే ఇవి పడవలు చేస్తాయి ఫ్రెండ్స్. ఇవి దాని ద్వారా మనకైతే ఇక్కడ చేపలు పెరగడం కానీ వాటి ఉత్పత్తి కానీ వాటి బరువు కానీ వీటి ద్వారానే మనము ఇక్కడ పెంచుకున్నట్లయితే చూస్తున్నారు కదా. మొత్తం ఈ విధంగా 6 రకాల కుంటల్ని ఏర్పాటు చేసుకొని వీళ్ళైతే ఇక్కడ చేపల్ని పెంచడం అయితే స్టార్ట్ చేసినారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చిన్న చెరువులాగా అయితే మొత్తం 6 కుంటలు తయారు చేసుకున్నారు ఫ్రెండ్స్. ప్రతి దాంట్లో ఇలా నీళ్ళు నిల్వ చేసుకొని ఈ విధంగా వాళ్ళైతే చేపల్ని పెంచుతున్నారు. అక్కడ కనిపిస్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్లో మీరు అవి చిన్న బోట్స్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్. అవి దేనికి పనిచేస్తామంటే నీటిని మనం నది ఎలా పారుతుందో ఆ విధంగా ఈ బోట్స్ ద్వారా అయితే నీళ్ళని నిరంతరం రన్ చేపిస్తారు ఫ్రెండ్స్. అవి దాని ద్వారానే అవి చేపలు అయితే ఇక్కడ మనకి కొంతకాలానికి అయితే ఎలాంటి రోగాలు లేకుండా మంచిగా బరువు పెరగడానికి వివిధ రకాలుగా అయితే వీటి ద్వారా పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఇవి ఇలా నిలవ ఉంటే మనకు చేపలు కొన్ని చనిపోతాయి ఫ్రెండ్స్ దీని ద్వారా. దానివల్ల అయితే వాళ్ళు ఇక్కడ ఈ విధంగా బోట్స్ని అయితే తయారు చేసుకొని పెట్టుకున్నారు వాళ్ళు. ఇక్కడ మేడికొండ గ్రామం నుంచి సిట్టిపాడు రోడ్డుకి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ చెరువు అయితే. వీళ్ళు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే కావాల్సిన వాళ్ళు 4 రకాల చేపలు అయితే వీళ్ళ దగ్గర దొరుకుతాయి ఫ్రెండ్స్. ఎవరు కావాలని వాళ్ళు అయితే తీసుకొని పోవచ్చు ఇక్కడ చేపల్ని. వాళ్ళు ఈ చేపలను అయితే కేజీలాగా అయితే ప్రతి ఒక్కరికి అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు ఎక్కువ ఈ మార్కెట్లో అయితే మార్కెట్ వాళ్ళు ముందుగానే వచ్చి ఇక్కడ చెప్పి వాటి ద్వారా అయితే తీసుకొని పోతారు ఫ్రెండ్స్ కేజీలాగా వీళ్ళు. ఈ విధంగా చూస్తున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వాళ్ళు కుంటని ఏర్పాటు చేసుకున్నారు మొత్తము. వీళ్ళకు దగ్గరగా కెనాల్ కాలువ దగ్గరగా ఉన్నందువల్ల వాటి నుంచి బోరు ద్వారా ఇక్కడ ఈ కుంటకి నీటిని అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. వాటి ద్వారానే ఈ కుంటల్ని ఈ విధంగా నిల్వ చేసి వీటిలో వివిధ దేశాల నుంచి చేపలు తీసుకొని వచ్చి వీళ్ళైతే ఇక్కడ వదిలివేస్తారు. వాటికి ఇక్కడ పెంచడానికి వివిధ దానాలు కానీ ఇక్కడ వాటికి అవసరమైన ఆహార పదార్థాలు అన్నింటినీ అయితే వీళ్ళు డైలీ ఇక్కడే
వీటికి ఆహారంగా వేస్తారు ఫ్రెండ్స్ ఇవి. చూస్తున్నారు ఫ్రెండ్స్, వాళ్ళు ఇక్కడైతే ఎంపగొడ్డలు మేపడానికి అయితే బర్రెగొడ్డలు ఈ విధంగా ఇక్కడ అడవికి అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎండ శాతం ఎక్కువగా ఉన్నందుకు ఇక్కడ బర్రెగొడ్లు అయితే ఇక్కడ ఈ విధంగా నీటి లోపలికి అయితే వెళ్తున్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. అవి పొద్దున్న నుంచి మేత మేసి ఇక్కడ మధ్యాహ్నం ఎండ శాతం ఎక్కువగా ఉన్నందువల్ల ఇక్కడ నీటి దగ్గరికి అయితే అవి రెస్ట్ అయితే తీసుకుంటున్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఎన్ని ఉన్నాయరా మొత్తం ఈ వెంపగొడ్లు? చూస్తున్నారు ఫ్రెండ్స్, మరి ఇక్కడ బర్రెగొడ్లు అయితే ఇక్కడ అడవికి అయితే రావడం అయితే జరిగింది. మొత్తం 15 అయితే ఇక్కడ బర్రెగొడ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇవి మొత్తం బర్రెగొడ్లు? ఎన్ని ఉన్నాయి బర్రెగొడ్లు మొత్తం? అన్నీ ఉన్నావా ఇవి? మొత్తం 15 ఉన్నావా? 14? చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇవి అయితే మొత్తం ఇక్కడ బర్రెగొడ్లు అయితే మొత్తం ఈన్నాయంట ఇవి. దీంట్లో 2, 3 అయితే ఇంకా ఏం లేదు, మిగతావన్నీ అయితే ఈన్నవన్నీ అయితే చెప్తున్నారు వీళ్ళు. ఎన్ని లీటర్లు ఇస్తాయి పాలు? 30 లీటర్లు మొత్తం అన్నీ కలిపి చూసి 20 లీటర్లు పొద్దున 30 లీటర్లు ఇస్తావా ఎంపగొడ్లు అన్నీ? చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం 13, 14 ఎంపగొడ్లు అయితే మార్నింగ్ పొద్దున అయితే 30 లీటర్లు ఇస్తామంట. సాయంత్రం 20 లీటర్లు అయితే ఇస్తామని చెప్తున్నాడు ఇక్కడ. వీటి దూడలు రాలేదా? అన్నీ మిగతావి ఇంటికాడ కట్టేస్తావు. ఎప్పుడు రోజు ఇక్కడే వస్తారా మీరు నీళ్ళకి? నీళ్ళకి ఇక్కడ వచ్చి పడుకుంటాయి. ఈరోజు స్కూల్ పోలేదా నువ్వు? మీరిద్దరు వచ్చినారా ఇప్పుడు మేపడానికి? మీరు వచ్చినారా ఈరోజు? ఎప్పుడైనా లేనప్పుడు మీరే వస్తారా ఇక్కడ బర్రెగొడ్లు గానికి? ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 7th. రోజు అంటే మీరు ఇంకా వాళ్ళు లేనప్పుడు మీరు వస్తారా? పన్నందుకు రాలేదు వాళ్ళు ఈరోజు. అంటే పని లేనప్పుడల్లా వస్తారా మీరు? ఇంకా స్కూల్ లేనప్పుడు? రేపు సండే కాబట్టి రేపు కూడా వస్తారు. ఇవి మొత్తం మీవేనా? ఇవి మొత్తం మీవే ఎంపగొడ్లు సొంతమేనా? దీంట్లో ఇంకెవరైనా ఉన్నావా? దీంట్లో ఒక ఎంపగొడ్డు వేరే వాళ్ళది అలా కనిపించేదా? ఆ దూడ పక్కన ఉన్నది అది వేరే వాళ్ళది ఎంపగొడ్డు. మిగతా అన్నీ మీవే. ఏమైనా ఫామ్ దీనికి సపరేట్ గుడిసేసినారా బర్రెగొడ్లకి? ఎక్కడ పోస్తారు పాలు మీరు? అన్నీ అమ్ముతారా? అంటే ఇంటికి పోస్తారా లేకపోతే అది ఫామ్ ఉంటుంది కదా, డైరీ ఫాము, పాల కేంద్రం, దానికి పోస్తారా?
దానికి కొన్ని పోస్తారు దాన్ని కొన్ని పోస్తారా? ఎక్కువైనది 2-3 లీటర్లు పోస్తారు. ఎక్కువైనట్టు పోస్తారు దానికి పాల కేంద్రానికి. మొత్తం అయితే ఇక్కడ ఇంటింటికే పోస్తారా మీ ఇంటి పక్కల వాళ్ళకు? మేతకు రోజు ఎక్కడెక్కడ పోతారు? ఇవతల గడ్డి లేదు, ఇవతల అయిపోయింది అవతల పోతుంది. అయితే పండుకొని అవతల పోతాయి, అవతల మేపుతాం. అయితే మేపుకొని వస్తాము, నీళ్ళలో పండుగైతే అవతల మేపుతాం. రోజు ఇక్కడే వస్తారా మేతకి? దాన్ని ఎంబగడ్లు తోలుకొని బరిగడ్లు ఫస్ట్ ఎన్ని ఉండే అప్పట్లో? అప్పట్లో బాగానే 20 ఉండే. అప్పుడు 20 ఉన్నా? ఎక్కడ పోయినా మరి మిగతా అన్ని అమ్మినాము. అమ్మినారా అన్ని? ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి అమ్మిన తర్వాత? అమ్మిన తర్వాత ఇవన్నీ ఉన్నాయి. మొత్తం 20 ఉంటే అమ్మినారా మిగతావన్నీ? ఎవరికి అమ్మినారు? మందికి అమ్మినాము. ఊర్లో వచ్చిన వాళ్ళకి అమ్మినారా ఇక్కడ మీ ఇంటికాడికి వచ్చిన వాళ్ళకి? ఇంటికాడికి వస్తారు, బేరం చేసుకుంటారు, పోతారు, ఇంకా అమ్ముతాము. వాళ్ళకి ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళకి బేరం ఆడి వాళ్ళకి అమ్ముతారు. సంతకైతే పట్టుకొని పోరు మీరు? ఇంటికాడ వచ్చిన వాళ్ళకి అమ్మేది. ఇంటికాడికి వచ్చిన వాళ్ళకి అమ్ముతారు, సంతలకైతే పట్టుకొని పోరు ఎంపగొడ్లని. ఏమేమి పెడతారు ఎంపగొడ్లకి ఇవి? ఇంకా పాలు ఉండేటప్పుడు కొన్నిట్లకి దాన పెడతాము, ఇంకా కొన్నిట్లకు ఊకనే ఇస్తాయి. కొన్ని ఊకనే ఇస్తాయి, దూడలు ఉండేవి. కొన్ని దాన పెడితేనే ఇస్తాయి పాలు. లేక చేస్తాము అప్పుడు ఇస్తాయి. 4 సూదులు చేసేట్లుంటాయి గాదానికి, ఇంకా ఆడ కొమ్మల దానికి, దాని పక్కల దూడ పక్కల ఉంది, ఆడ ఉంది ఇంకోటి. మొత్తం అవి వాటికైతే ఇక్కడ మీరు దాన పెడితేనే పాలు ఇస్తావు. అవి లేకుంటే ఇవా పాలు? నువ్వు పిండిని కూడా ఇస్తావా పాలు? నువ్వు కూడా పిండుతావు పాలు? ఇంకా నన్ను ఉండదు. నువ్వు పిండవా? బరగొడ్ల కాడ నిలబడాల, నిలబడి దాన వేసుకుంటూ వేరే వాళ్ళు మీ వాళ్ళు పిండుతారు. రోజు 30 లీటర్లు ఇస్తుందా పొద్దున? ఎన్ని గంటలకు వస్తాం మేపని ఇంకా పొద్దున? 10 గంటలకి. ఇంకా పొద్దుగాల పని అయితే అన్నం 9 గంటలకే వచ్చేస్తాం. ఇంకా లేట్గా అయితే 10 అవుతుంది. 10 గంటలకు వస్తాం లేట్ అయితే. సాయంత్రం ఎన్ని గంటలకు పోతారు ఊరికి? 4 గంటలకి. 3:30 పోతాము పని పెట్టుకుని. ఇంకా 10 దాకా 6:30 అవుతుంది. 6:30 అవుతుంది. కడగరా ఎంపగొడ్లు నీవి? అవే కడగము, ఇట్లనే నీళ్ళు అవే వండుకొని పోతాయి. అవతల ప్లేస్ పోతాయి, అవే నీటి పోతాయి. సకట్లో బురద ఉంది, బురదలో వండుకోవాలి. చూస్తున్న ఫ్రెండ్స్ వాళ్ళు ఈ విధంగా వాళ్ళు చెప్పిన విధంగా అయితే ఇక్కడ బర్రెగొడ్లను అయితే పొద్దున్నుంచే మేతకైతే తీసుకొని వెళ్ళి ఇక్కడ ఎండబడే సమయానికైతే ఇక్కడ నీటి దగ్గరికి తీసుకొని వచ్చినారు ఫ్రెండ్స్. అవి నీళ్లు తాగి ఇప్పుడే బయలుదేరుతున్నాయి ఫ్రెండ్స్. అవి చూస్తున్నారు కదా మేతకి. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మరి బర్రెగొడ్లు ఇక్కడ వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్. అవి అయితే మొత్తం ఇక్కడ ఎండకైతే ఇక్కడ వాతావరణానికి తట్టుకోలేక ఇవి నీళ్ళకి వచ్చినాయి, నీటి లోపలికైతే వచ్చినాయి ఇవి. ఇప్పుడు మేతకైతే వెళ్తున్నాయి ఫ్రెండ్స్. ఇవి చూస్తున్నారు కదా అన్నీ. Hey!
హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ ఐజా మండలానికి సంబంధించిన ఒక తాతయ్య దగ్గర అయితే మేము ప్రజెంట్ అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఆయన ఈ విధంగా అయితే గత 6 సంవత్సరాల నుంచి అయితే కోళ్ళ ఫామ్ అయితే రన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఆయన ఇల్లు అయితే ఈ విధంగా ఇక్కడ గుడిసెలాగా ఒక కట్టుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఆయన వేసుకొని ఇక్కడ కోళ్ళని అయితే పెంచడం అయితే జరుగుతుంది. కోళ్ళకు సంబంధించిన ప్రతిదీ కానీ ఇక్కడ ఒక గుడి లాంటిది అయితే ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిదీ దాంట్లో ఇక్కడ ఇల్లు అయితే ఆయన నివసించేటటువంటి ఇల్లు అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. మొత్తం రేఖలతో షెడ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్రతిదీ ఆయనకు సంబంధించినవన్నీ అయితే ఇక్కడ వాటర్ కానీ ఇక్కడ ప్రతిదీ ఆయనకు అవైలబుల్ ఉన్నవైతే ప్రతిదీ అన్నీ అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది. చూసుకుంటావా? వాళ్ళ కోళ్ళకు సంబంధించిన ప్రతిదీ ఆహారం అయితే దీంట్లో వేసి అయితే కోళ్ళకన్నిటికి అయితే ఇక్కడ ఆహారం వేసి వాటికి పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కోళ్ళని చూస్తున్నారు ఈ విధంగా. బియ్యం కూడా ఉంటాయి. వివిధ రకాల కోళ్ళు అయితే ఇక్కడ అన్ని ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇవి మన చుట్టుపక్కల చెట్లన్నీ కూడా చాలా బాగా అయితే పెంచడం జరిగింది ఫ్రెండ్స్. అయితే సేఫ్టీగా అయితే ఇక్కడ కంచె ఈ విధంగా అయితే చుట్టుముట్టు ఏర్పాటు చేసిన అయితే మీరు గమనిస్తున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్. అయితే చెట్లను కూడా బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం రేకుల షెడ్ ఈ విధంగా అయితే నిర్మించి చుట్టుముట్టుగా కంచెలాగా అయితే ఏర్పాటు చేసుకున్నారు ఫ్రెండ్స్. ఆయన ఏం పేరు? నీ పేరు? నా పేరు మల్లకంటయ్య. ఏ ఊరు మీది? ఇదే ఊరే ఐజా వాగడ్డపేట. మాది వాగడ్డపేట నిలగట్ట గుడి కాడు మా ఇల్లు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఫామ్ రన్ చేస్తున్నారు ఈ కోళ్ళ ఫామ్ మీరు? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. ఎన్ని ఉన్నాయి మొత్తం కోళ్ళు నీకు? ఇప్పుడు 500-600 ఉన్నాయి. ఇప్పుడు 100-150 ఉంటాయి. అప్పట్లో ఎన్ని ఉండే స్టార్టింగ్లో? స్టార్టింగ్లో 30 కోళ్ళు ఉండే. మనం రన్నింగ్లో పెట్టుకుంటే మనం అది ఒకటి పిల్లలు లేపి 500 కోళ్ళు జమ చేస్తున్నాయి. కొన్ని దొంగల బాధ, కొన్ని కుక్కల బాధ, కొన్ని పాముల బాధ అన్నీ పోతే కూడా మనకి కదా మన కష్టం మనకు వస్తుంది. 10 పోతే 10 మిగులుతున్నాయి. 10 పోతే 10 మిగులుతాయి అంతే. అంటే ఇప్పుడు మొత్తం పుంజులు ఎన్ని ఉన్నవి, పెట్టెలు ఎన్ని ఉన్నవి, పిల్లలు ఎన్ని ఉన్నాయి? మొత్తం అన్నీ కలిపితే మొన్ననే తీసేస్తే మళ్ళీ పుంజులు ఒక 20 పుంజులు అమ్మేస్తే. 20 పుంజులు అమ్ముతాయా? 20 పుంజులు ఒక 20 కోడి పెట్టెలు. 20 పుంజులు 20 కోడి పెట్టెలు అమ్ముతాయి. ఎక్కడ మీరు? ఇక్కడ మా శంకపురం సాహిబ్ పిల్లగాడు. శంకపురం సాహిబ్కి. అంటే మొత్తం 20 పెట్టెలు ఎంత తీసుకున్నాడు అమౌంట్? కేజీ లెక్క. కేజీ లెక్క. ఒకటి ఎన్ని కేజీలు ఉండే? ఒక్కొక్కటి కేజీన్నర ఉన్నా. అట్లా కలిపి వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ ఒక 10 కోళ్ళని కలిపి ఒక తూకం వేసుకుంటారు. 10 కోళ్ళని కలిపి తూకం వేసుకుంటారు. ఎంత వచ్చింది 10 కోళ్ళు కలిసి తూకం? అప్పటికి వేసినవి అక్కడ ఇక్కడంతా కలిపి ఒక 40,000, ఒక 37,000, మొత్తం 77,000 వచ్చింది. మొత్తం పెట్టెలకి పుంజులకి అంతా కలిపి 77,000 వచ్చింది. 77,000 వచ్చినాయి. అంతకుముందు బ్యాలెన్స్ ఒక 40,000 ఇచ్చేది ఉండే, ఇచ్చేసి మొత్తం 77,000 వచ్చాయి. 20 పెట్టెలకి 20 పుంజులకి 77,000. అంటే అప్పటికి ఒక బ్యాలెన్స్ 40,000 ఉండే కదా, అవి కలిపి 77,000. ఒక పెట్టె అమ్మాలంటే ఎంత కమ్ముతావు? ఒక పెట్టె అమ్మాలంటే పెట్టెను బట్టి రేటు. కేజీన్నర ఉంటుంది ఇప్పుడు పెట్టె. కేజీన్నర అంటే 800-1000 రూపాయలు. 800 అంతే. మన కులమేనా కోళ్ళన్నీ? అంతా మన జాతి. అంతా మన జాతి. ఏరే జాతి ఉండదు. గిరిరాజు పరిరాజు యాద ఉండదు. ఇంకా అంతా 18 కోళ్ళు ఉంటాయి. వాటిని కూడా అవసరమైతే అమ్మి పడదగిస్తారు. మనకు నచ్చలేదు అనుకో అమ్మేసేదే. అట్లా ఇప్పుడున్నాయా 18 కోళ్ళు కూడా మీ దాంట్లో? అదొకటే ఉంది. పిల్లలు ఉన్నాయి, ఇంకా 2 పిల్లలు ఉన్నాయి, గుడ్లు పెట్టేటివి ఉన్నాయి. దానికోసమే మా పిల్లగాడు తెచ్చినాడు. ఎంత తెచ్చినాడు దీన్ని? 5,400 అంట. 5,400 ఓన్లీ పుంజు? ఒక్క పుంజు? ఒక్క పుంజు. అయితే ఎక్కడ తెచ్చినాడు? ఏ ఊరు సంతలో? మన ఊరు సంతలోకి వచ్చిండట. అది కాదురా, సైం కాదు, అది బెరికి తెచ్చినారు కదా అంటే మా మంచిదని తీసుకున్నాను. తెచ్చినారు యాదవ్ ఓట్ల అని చెప్పండి. బెరికి అది ఎట్ట గుర్తుపట్టినాం దాన్ని? బెరికి ఇది మనది కాదని. ముక్కు సిల్క ముక్కే ఉంటుంది. సిల్క ముక్కు సేమ్ సిల్క లెక్కనే ఉంటుంది ముక్కు. తోక ఇంకా ఈడికి ఉంటుంది. పుంజ ఆడ ఉంటే తోక ఈడ ఉంటుంది, ఈడుస్తుంటుంది నా తోక. ఇదే ఈడుస్తుందా? లేదు. అట్లా ఉంటే మన దగ్గర శైలం
ఇప్పుడు ఇది పూర్తిగా సైలం కాదంటావా? సైలం బెరుకు పుంజి ఇది. బెరుకు అనుకోకుండా తీసుకొచ్చినారు ఇప్పుడు దాన్ని. పిల్లలు పని తెచ్చినారు, ఇంకా తెచ్చినారు ఎందుకు దాని. ఎన్ని రోజులు తీసుకొని వచ్చేది? మన బేస్తారం తీసుకొచ్చినారు. బేస్తారం అంటే మొత్తం ఇది ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ కోళ్ళు పెంచడం? ఇదా ఈ ప్లేస్ కొనుక్కున్నదే, ఈ ప్లేస్ వ్యాపారం చేసినప్పుడే మా ఊరు దీన్ని సీటు కట్టినారంట. వసతి గంగన్న మా మనవడు ఇప్పుడు ఇంజనీర్ నారాయణ కొడుకు కొనుక్కున్నది. ఇప్పుడు డాక్టర్ ఉంది కదా, ఆయమ్మ కూడా కొనుక్కున్నది. ఈ ప్లేసులు చేసి ప్లాట్ చేసి అమ్ముకున్నాడు. అప్పుడు మా వాడు ఇది మాకు తగిలినా సరే, లాస్ట్ తగిలినా సరే, ఫస్ట్ తగిలినా సరే ఇదే కావాలంటే ఇంకా కావాలని చెప్పి మా ఊరి దగ్గర పనిచేసి పిల్లగాడు అది ఒడవల పిల్లగాని ఇది రెండు ఇక్కడ సెట్ చేసుకొని తుర్మకంది. ఇది రోడ్ అనమాట. ఇది ఇట్లానే తీసేసుకున్నాడు. అప్పుడు 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు ఈయనకి ఇలువ పడింది. వానికి పుషాటుకు వచ్చింది. ఫ్రీగానే వచ్చిందా? ఫ్రీగా వచ్చింది. అప్పట్లో స్టార్టింగ్లో ఎన్ని ఉండే కోళ్ళు అన్నీ ఉండే? అప్పటికి నేను లేని ఇక్కడ, నా భార్య నేను అక్కడ ఉంటే దీనికి రైల్వే పనికి పోతుంటే ఇక్కడ గోవా ఒక 60 మంది 70 మంది అంతా అనగొంది సంస్థానం వాళ్ళని తొలకపోతుంటే పెద్దమంగళూరు ఉడిపి ఈ ఏరియా అంతా రైల్వే పని. అట్లాంటి పని చేస్తుంటే ఇక మా డాడీ చచ్చిపోయినాక మళ్ళీ నా ఇల్లు నా చేరుకుంటే. అంటే అప్పట్లో మరి నువ్వు కోళ్ళు పెంచాలని నీకు ఎట్లా వచ్చింది థాట్? అది ఇంకా మన తలకాయని బట్టి థాట్ వచ్చింది. అప్పట్లో ఎన్ని తీసుకుని కోళ్ళు పెంచుదాం అన్నప్పుడు? ఒక 4 పుంజులు, ఓ 15 కోడి పెట్టాలు తీసుకున్నావు. అప్పుడు కొత్తగా ఎంత తీసుకున్నావు? గుడి చేసుకొని వస్తా. ఎంత తీసుకుంటివి? అంత కలిసి ఒక 40-45 వేలు తీసుకున్నావు అప్పట్లో. మొత్తం ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకి ఎన్ని అయినాయి మొత్తం? ఒకసారి 300 కోళ్ళు అయ్యిండా, 150 పిల్లలు చచ్చిపోతే కోళ్ళు పెద్ద పెద్ద కోళ్ళు ఆ బాయిలకి మోస్తుంటే గంపలేసుకొని ఇక అమ్ముకుంటే ఇంకా తీసేస్తే ఒక 50 కోళ్ళు పెట్టుకుంటే మళ్ళీ దాంతో ఉత్పన్న 500 కోళ్ళు అయిపోయాయి. 500 కోళ్ళు మళ్ళీ 250 పోయాయి. 250 మిగిలి అమ్మతో తీసి పెడతానికి చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా, అమ్మట వాటితోనే ఇంపడం. ఇది మళ్ళీ మన ఒక 200 పిల్లలు చచ్చిపోయాయి. మరి రోగాలు వచ్చాయి. ఇట్లా ఉంటాయి. నేను గంగవతికి నాకు కొంచెం కొంచెం రావాలని 2 ప్లాట్లు ఉన్నాయి. పిల్లలకి అప్పులు ఇచ్చాను సాకిన కోళ్ళకి. ఆడ పోయి తరగల ఈడ కోళ్ళు కుక్కల పాలు పాముల పాలు అవుతుంది. కుక్కలు పాములు ఎక్కువనా ఇక్కడ? పాములు ఎక్కువైనా పాములు ఇక్కడ ఎప్పటికి కూడా కనపడతాయి. ఇప్పుడు కాడ కళ్ళ మీద పడేసిన కళ్ళ మీద దీని మీద డబల్ ఉంటుంది, పుంజి ఇట్లా ఉంటుంది. పాము గీనే కొరికింది గాడు ఉన్న కానీ మొత్తం కోళ్ళు మొత్తం పామే తినిపోతుంది. పాము కొరికేస్తుంది. గుడ్డుని అయితే మింగుతుంది. గుడ్డుని మింగేస్తుంది. సీత కొట్టదు, అట్ట మింగుతుంది. మీ దాంట్లో ఇప్పుడు ఏమన్నా ఇంతకుముందు ఏమన్నా మింగినాయా గుడ్లని? మింగినందుకే అది బాగా గుడ్లు బయటికి పోకుండా మిగిలి కూర్చునేది. ఆ రేకు పెరికి అది ఉంది కదా, దాన్ని తీసుకొని ఒక కట్టె పట్టుకొని అటు అనగబెట్టి అనగబెట్టి కట్టెతో పొడిచి బయటికి తీసి ఆడ కాల్ చేస్తుంది. అది ఒకటే దొరికింది, ఉన్నాయి దొరకలేదు. అది లోన్కి వస్తే దొరుకుతాయి. లోన్కి వస్తే కూడా బయట నుంచి ఏం చేస్తాం వస్తాయి. గాండ కొరికిపోయింది. ఏమైనా అమ్మేటి ఉన్నాయా కోళ్ళు కానీ పుంజులు కానీ? లేటు అమ్మేటి అయిపోయాయి. మొన్నటికి అమ్మిన అయిపోయాయి. మళ్ళీ ఈ నెల పోతే వస్తాయి. ఈ నెల అయిపోయినాక మరి నెక్స్ట్ వచ్చే నెల అమ్ముతాం. ఏమున్నాయి కోళ్ళు అమ్మేటి వచ్చే నెల? కోడి పెట్టెలు ఉన్నాయి, పుంజులు ఉన్నాయి. ఒక 5-6 పుంజులు ఉంటాయి పిల్లలు. పుంజులు కూడా? పుంజులు ఎట్లా రేట్లు? పుంజులు 1000 రూపాయలకి తక్కువ ఉండదు. 1000 రూపాయలకి తక్కువ ఉండదు. ఎంత ఎన్ని కేజీలు ఉంటుంది 1000 రూపాయల పుంజు? 1.5-2 కేజీలు దగ్గర వస్తుంది. 1.5-2 కేజీలు ఉంటుంది. అది 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తాం. అంతే. 1000 రూపాయలు మనకు కావాల్సిన వాళ్ళు ఉంటే 1000 రూపాయలు. ఎవరైనా ఉంటే ఒక 200 ఎక్కువ 1200 అంతే. ఇక మనం బాగా కావాల్సిన వాళ్ళు మనకు మాట మీరిన వాళ్ళు ఉంటే వాటికి ఎంత మనం తీసుకున్నాం 900 ఇచ్చిపోతాం. పోల్డ్ అనేది ఇచ్చేది అంతే. తాత చెప్పిన విధంగా అయితే ఇక్కడ ఆయన గత 4-5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ కోళ్ళ ఫామ్ అయితే రన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా కోళ్ళు అయితే ఈ విధంగా అయితే ఆయన పెంచడం అయితే జరుగుతుంది.
ఇవి చిన్న పెట్టెలు ఫ్రెండ్స్, ఇవైతే చూస్తున్నారు కదా. పెట్టెలను అయితే ఈ విధంగా ఆయన పెంచడం అయితే గత 6 సంవత్సరాల నుంచి ఇట్లే రన్ చేసుకుంటూనే వస్తున్నాడు. ఎప్పటికి కూడా ఇక్కడైతే ప్రతి పెట్టె కానీ పుంజి కానీ మనకి కోళ్ళు ప్రతిదీ అయితే ఇక్కడ మనకు దొరుకుతాయి ఫ్రెండ్స్. ఈయన దగ్గర అయితే మనకు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు ఇక్కడ ఐజా మండలంలో ఇక్కడ చెరవాపేట మాది. మీ పేరు? మల్లకంటయ్య అంటారు. మల్లకంటయ్య ఫ్రెండ్స్ ఆయన పేరు వచ్చేసి. ఈయన దగ్గరికి అయితే కోళ్ళు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఈయన దగ్గర అయితే తీసుకోవచ్చు. మా తమ్ముడు మనకైతే కూడా తక్కువలో కూడా అయితే ఇచ్చామని అయితే తాత చెప్తున్నాడు. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కూడా ఇక్కడ వచ్చి మీరైతే తీసుకోవచ్చు. చూస్తున్నారు ఫ్రెండ్స్, కోళ్ళు అయితే ఈ విధంగా ఇక్కడ ఇక్కడ అన్నం అయితే ఈ విధంగా అయితే తింటుంది ఫ్రెండ్స్. కోళ్ళని అయితే ఆహారం ఈ విధంగా అయితే పెట్టారు వాళ్ళు. తాత దగ్గర అయితే ఇది రీసెంట్గా తెచ్చిన పుంజి ఫ్రెండ్స్. అదైతే చూస్తున్నారు, ఇది ఇక్కడ మన గత వారంలో సంత జరిగినటువంటి సంతలో అయితే ఇక్కడ ఈ పుంజిని అయితే తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ పుంజి అయితే 5,400 అయితే పడిందంట ఫ్రెండ్స్ ధర అయితే. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది పందెం కోడి ఫ్రెండ్స్ ఇది. కానీ ఇక్కడైతే వీళ్ళు ఇది ప్యూర్ సైల్ అయితే కాదు ఫ్రెండ్స్. ఇది కొంచెం బెరికతని అయితే చెప్తున్నాడు దీని పుంజి వచ్చేసి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ కోడిపెట్ట అయితే కోడి పుంజి అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇది పందానికైతే మినిమం ఎన్ని కిలో ఉంటుంది? ఇది 2 కేజీ 3 అయితే 3 కిలోలు అయితే ఉందంట ఫ్రెండ్స్. ఇది కోడిపెట్ట వచ్చేసి చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఏ విధంగా ఇక్కడ శైలి అనే దాన్ని గుర్తుపడతారంటే, శైలికి చెందిన ఒక జాతికి చెందినది ఏ విధంగా గుర్తుపడతారంటే దీన్ని ఈ విధంగా ముక్కును చూస్తున్న విజువల్స్ ముక్కు చిలక ముక్కు ఉండాలి. ఇక్కడ ఈ విధంగా ముక్కుని చూసి అయితే వీళ్ళు దీని జాతి అనేది చెప్పడం అయితే జరుగుతుంది. ముక్కు చిలక ముక్కు తోక నేల ఇడుస్తూ ఉండాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇదైతే పుంజు చూస్తున్నారు కదా.